ఎన్నో క్రొత్త క్రొత్త పద్ధతులు, పరికరాలు మానవ జీవితాలను ప్రభావం చేసేటువంటి సంగతులు ఈరోజు వరకు మనం అనేకమైనవి ప్రపంచంలో వింటున్నాం. అందులో మన దేశం, మన భారతదేశం అత్యున్నతమైన స్థానానికి ఎదిగింది. మనం అందరం గర్వపడాలి. ఎందుకంటే మరి మనందరికీ తెలుసు, అంతరిక్షాన్ని ఏదో అనుకునేటువంటి అమాయకమైన మానవుల దగ్గర నుంచి ఆధునికంగా అన్ని వసతులు కనుగొన్నటువంటి ఈ ఆధునిక మానవులు అంతరిక్షాన్ని మనకు అందేటట్టుగా చేయడానికి చాలా చాలా ప్రయత్నాలు భూమి మీద జరుగుతున్నాయి. అలాంటి వాటిలో రష్యా ఒకటి ఉంది, చైనా ఉంది, అమెరికా ఉంది, కొరియా ఉంది, ఉత్తర కొరియా ఉంది, పాకిస్తాన్ ఉంది. అలాగే మన భారతదేశం, గొప్పదైన మన భారతదేశం కూడా ఉంది. మన దేశం ఏ దేశంతో కూడా తీసుకుపోదు. మన దేశంలో మహామహామేధావులు ఉన్నారు, ఉత్తండులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి మహామేధావుల యొక్క ఇప్పటి కాలపు ఆలోచన ఏంటంటే, మనిషికి ఎప్పటికైనా వేరే గ్రహాలలో జీవితాన్ని వాళ్ళకి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. అదే మన పాఠం. ఎందుకంటే ప్రపంచంలో దేవుడు ఒక్కడే అయినప్పుడు దేవుని గూర్చిన గ్రంథం కూడా ఒక్కటే ఉండాలి. అదే నా వాదన. దేవుడు ఒక్కడే అయినప్పుడు దేవుని గూర్చి చెప్పే గ్రంథం కూడా ఒకటే ఉండాలి. ఆ గ్రంథంలో ఏముండాలి? కల్పితాలు ఉండకూడదు. దైవ గ్రంథంలో మనుషుల ఉద్దేశాలు ఉండకూడదు. దైవ గ్రంథంలో శాస్త్రానికి మించిన సంగతులు ఉండాలి. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అలాంటి దేవుడు మనం నమ్ముకున్నటువంటి ప్రభు, మన తండ్రి అయిన యెహోవా. అలాంటి గ్రంథం నాకు తెలిసి ద బైబిల్, ద హోలీ బైబిల్, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. దీని కొరకు నేను ఎవరితోనైనా మాట్లాడగలను, ఎవరినైనా ఒప్పించగలను. ఎందుకంటే దీనికి ఎంత శక్తి లేకపోతే సామాన్యుడైన నేను ఎలా మాట్లాడుతానో మీరు ఆలోచించండి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, లోకం అనుకున్నట్లుగా, మేధావులు అనుకున్నట్లుగా గ్రహాలలో మానవ నివాసించడం అనేది సాధ్యమవుతుందా? గ్రహాలలో మనుషులన్న వాళ్ళు నివాసం చేయగలరా? అసలు నివసించగలరా? ఇది నిజమేనా? ఇది సాధ్యమయ్యేదేనా? అంటే ఇప్పుడు నేను ఒక మంచి మాట చెప్తున్నాను. అక్కడ అన్వేషణ చేస్తున్నారు. చంద్రమండలం మీదకి మన దేశపు ఉపగ్రహం అక్కడికి వెళ్ళింది. పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ మట్టి ఎలాగుందో చూస్తున్నారు. ఆ మట్టిలో ఎలాంటి మరి మెటల్స్ ఉన్నాయో, లోహాలు ఉన్నాయో వెతుకుతున్నారు. అక్కడ వాతావరణంలో ఎలాంటి మూలకాలు ఉన్నాయో చూస్తున్నారు, ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా పరిశోధన చేస్తున్నారు. అక్కడ నీరు ఉందా లేదో చూస్తున్నారు. ఇవన్నీ ఉంటే మనిషి నివాసం చంద్రమండలం మీద సాధ్యమే. మనకి చంద్రుడు అందేశాడు అని ఆనందపడుతున్నారు. అంటే మన దేశం చేసిన ఆ పరిశోధన చాలా గొప్పది, చాలా గొప్పది. మరి అంతేనా? ఏమండి, చంద్రుడి మీద నీరుందా లేదా అని పరిశోధన చేస్తున్నారు. గాలి ఉన్నదా లేదా అని పరిశోధన చేస్తున్నారు. అక్కడ మృత్తిక, మట్టిలో ఎలాంటి లోహాలు ఉన్నాయో చూస్తున్నారు. అక్కడున్న రాళ్ళలో ఎలాంటి మెటల్స్ ఉన్నాయో వెతుకుతున్నారు. మూలకాలు ఎలాగున్నాయో చూస్తున్నారు. పరిశోధన జరుగుతుంది. కానీ నాకు తెలిసి ఒకవేళ నిజంగానే మనిషిని
చంద్రమండలం మీద కానీ, అంగారకుడి మీద కానీ, శుక్రగ్రహం మీద కానీ నిలబెట్టే రోజు కనుక వచ్చేసరికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశీలన చేస్తున్న ఏ శాస్త్రవేత్తలు బ్రతికుండరు. అప్పటికి ఎవరు ఉండరు. ఒకవేళ ఇతర గ్రహాలలో నివాసం మనిషిని నిలబెట్టాలి అనే ఆలోచన వస్తే అవన్నీ సమకూరేసరికి ఏవన్నీ మనం అక్కడికి వెళ్ళి కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయి పంటలు పండించుకుని అక్కడ మందులు సంపాదించుకుని అక్కడ హాస్పిటల్స్ అన్నీ కట్టుకుని ఇవన్నీ చేసేసరికి ఇప్పుడు ప్రయోగాలు చేసేటువంటి శాస్త్రవేత్తలు కానీ, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దేశ అధ్యక్షులు కానీ, ఇప్పుడు నేను మాట్లాడుతున్న నేను కానీ, వింటున్న మీరు కానీ, మంత్రులు కానీ ఎవ్వరూ బ్రతికుండరు. అప్పటికి ఎవరికి అందదు అప్పటికి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అయిపోయేది కాదు, అది ఇప్పటికిప్పుడు జరిగిపోయేది కాదు. అన్నీ ఉన్న భూమి మీదే ఇన్ని తిప్పలు పడుతున్నాం. తెలుసా మీకు? ఇక్కడ వాతావరణాన్ని మనం సృష్టించుకోవాల్సిన లేదు. ఇక్కడ గాలిని మనం పుట్టించుకోవాల్సిన అవసరం లేదు, నీటిని పుట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఋతువుల కోసం ప్రాకులాడవలసిన అవసరం లేదు, తిండి కోసం దేవురించవలసిన పని లేదండి. బాగా వినండి. ఇక్కడ కాలు మీద కాలు వేసుకుని చల్లగా చక్కగా కడుపు నిండా తిని పిల్ల పాపలతో నిద్రపోయేటువంటి గొప్ప వాతావరణం కేవలం భూమి మీదకి మాత్రమే తండ్రి అయిన యెహోవా దేవుడి చేత, మరి ఎవరో కాదండి, ఎవరో కాదండి, తండ్రి అయిన యెహోవా చేత, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంకల్పం చేత మనం ఏమీ చెయ్యనవసరం లేకుండా అన్ని భూమి మీదకి అమర్చబడ్డాయి. అన్నీ కూడా అమర్చబడ్డాయి. ఈ అమర్చిన ఈ భూగోళాన్ని మనుషులైన ఏం చేశారు? ఏమా భూమి బాగుంటే, భూమి నివాసయోగ్యంగానే ఉంటే ఇంకా చంద్రమండలం మీదకి ఎందుకు వెళ్ళాలి? గురుగ్రహం మీదకి ఎందుకు వెళ్ళాలి? శుక్రగ్రహం మీదకి ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ బాగుంటే అక్కడికి ఎందుకు వెళ్ళాలి? నేను ఎప్పుడు చెప్తాను, ఇక్కడ జీతం ఎక్కువైతే దుబాయ్ ఎందుకు వెళ్ళాలి? ఆలోచన చేయండి. ఇక్కడ మంచి చదువులుంటే, ఇక్కడ ఆ చదువులకి మంచి జీతాలుంటే, ఇక్కడ మంచి ఉద్యోగాలు ఉంటే అమెరికా ఎందుకు వెళ్ళాలి? లండన్ ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ అలాంటివి లేవనే కదా. ఇతర ప్రాంతాలకు వెళుతున్నామంటే ఇక్కడ అలాంటివి లేవనా ఉన్నాయనా? లేవని మర్చిపోకండి. మరి ఇప్పుడు గాలి, నీరు, వాతావరణం, ఋతువులు, సూర్యరశ్మి, మంచి మెడిసినల్ ఇచ్చేటువంటి ప్లాంట్స్, రకరకాల మంచి పద్ధతులు అన్నీ భూమి మీద పుష్కలంగా ఉంటే మరలా చంద్రమండలం మీదకి ఎందుకు వెళ్తాం? గురుగ్రహం మీదకి ఎందుకు వెళ్ళాలి? శుక్రగ్రహం మీదకి ఎందుకు వెళ్ళాలి? పోనీ వెళ్ళామనుకోండి, మరలా అక్కడ కొత్త అధ్యక్షుడు, ప్రధానమంత్రి కావాలి. ఇప్పుడు అక్కడ ఇంకొక ఆయన, ఇక్కడ ఒక ఆయన ఉండాలి, అక్కడ ఒక ఆయన ఉండాలి. ఎక్కడ? భూమి మీద ప్రధానమంత్రి ఉండాలి. చంద్రమండలం మీద మన భూభాగం ఎక్కడైతే మన 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 దేశం ఏ ప్రాంతాన్ని అయితే సంపాదించిందో అక్కడ ఎవరు ఉండాలి? ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రజలకే ఓ ముఖ్యమంత్రి ఉండాలి. అక్కడ ప్రజలకు మళ్ళా మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ ఉండాలి, ఎక్స్రే మిషన్లు ఉండాలి, పెట్రోల్ బంకులు ఉండాలి, కార్లు ఉండాలి, విమానాలు ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలి. పెళ్లి కూతురు ఉండాలి, పెళ్లి కొడుకు ఉండాలి, బట్టలు నేసే ఫ్యాక్టరీలు ఉండాలి, స్టార్ హోటళ్ళు ఉండాలి. ఇవన్నీ అయ్యే పనేనా? ఇవన్నీ అయ్యే పనేనా? మళ్ళీ అక్కడ ప్రధానమంత్రి గారు ఉండాలి, అక్కడ ఒక అధ్యక్షుడు ఉండాలి. పోనీ మనమే ఉంటామా? మనకంటే ముందుగా 3 దేశాల వాళ్ళు చంద్రమండలం మీదకి ప్రయోగాలు చేశారు. రష్యా అయితే ఫెయిల్ అయిపోయింది, పక్కన పెట్టండి. అమెరికా, చైనా, రష్యా ఇలాంటి దేశాలు, మనది 4వ దేశంగా అక్కడ ఉందంట. అక్కడ వెరీ గుడ్. మరి ఈ రకంగా అన్ని దేశాలు వాళ్ళు చంద్రమండలం మీదకి ప్రయోగాలు చేస్తే అందులో అమెరికాకు వాటా ఉంటుంది, మనకి వాటా ఉంటుంది, భారతదేశానికి, చైనాకి వాటా ఉంటుంది, ఉంటుందమ్మా, రష్యాకి వాటా ఉంటుంది, ఉత్తర కొరియాకి వాటా ఉంటుంది, దక్షిణ కొరియాకి వాటా ఉంటుంది, పాకిస్తాన్కి వాటా ఉంటుంది.
ఉండదా? ఇటలీకి వాటా ఉంటుంది. ప్రపంచ దేశాలలో ఇంచుమించు చాలా దేశాల వరకు మరలా చంద్రమండలం మీద దేశాలు ఇవ్వాలి, మరలా దేశాలు ఇవ్వాలి. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ ఒక సిస్టమ్ ఉండాలి. అక్కడ ప్రధానులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, గవర్నర్లు కావాలి, హాస్పిటల్స్ కావాలి, స్టార్ హోటల్స్ కావాలి, పెట్రోల్ బంకులు కావాలి, వాహనాలు కావాలి. ఇవన్నీ అవుతుంది అంటారా? ఒకసారి ఆలోచించండి. అవుతాయమ్మా? ఆలోచించాలి. ఆలోచన లేకుండా దూసుకుపోతున్నాయి ప్రపంచానికి. దేవుడు చెప్పే ఆలోచనాత్మకమైన మాటలు కేవలం బైబిల్ మాత్రమే ప్రపంచానికి చెబుతుంది. ఆలోచించారా? బైబిల్ చెప్పే మాటలు చిన్నవనుకుంటున్నారా? క్రైస్తవులంటే సామాన్యులు అనుకుంటున్నారా? ప్రయోగాలు అవసరం లేకుండానే జరగబోయేది ఏంటో చెప్పేటువంటి శక్తి బైబిల్కి ఉంది. ప్రయోగాలు చేయకుండానే ప్రపంచం ఏమైపోతుందో అనేటువంటి శక్తి దేవుని సేవకులుగా మాకుంది. నిజం, నమ్మి తీరాలి ఈ ప్రపంచాన్ని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఈ లోకమంతా దేవుడు చేశాడు కదా. ఈ లోకమంతా ఎవరు చేశారమ్మా? దేవుడు చేశారు. మన ప్రీతమ గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు చాలా నెమ్మదస్తులు, చాలా తెలివైన వారు, మంచి మాటకారి. అలాంటి ఆయన మన దేశం నుంచి వెళ్ళిన ఉపగ్రహానికి అక్కడ ఎక్కడైతే దిగిందో అక్కడ మంచి పేరు నామకరణం చేశారు. దానికి ఏంటో తెలుసా? మన ఉపగ్రహం అక్కడ దిగిన ప్రదేశానికి పేరు పెట్టారు మన ప్రీతమ ప్రధానమంత్రి గారు. ఏంటో తెలుసండి? శివశక్తి. ఏం పేరు? శివశక్తి అని మంచి పేరు పెట్టారు. నేను అనుకుంటున్నాను, ఇక్కడున్నవే తిరిగి మరలా అక్కడికి చేరిపోతున్నామనిపిస్తుంది నాకు. ఏ భూమి మీద అయితే పాడైపోయామో, ఏ భూమి మీద అయితే నాశనం అయిపోయామో, మతాలుగా, కులాలుగా, జాతులుగా, పేదవారిగా, గొప్పవారుగా కులపిచ్చితో కొట్టుకు చచ్చిపోతున్నామో, ఇలాంటి వాళ్ళనే అక్కడికి చేర్చాలని ఆలోచిస్తున్నారు, కొత్త వాళ్ళని కాదు. ఇలాంటి కుళ్ళు లేకుండా, మత కుళ్ళు లేకుండా, కులం పిచ్చి లేకుండా, శత్రువులనే ద్వేషం లేకుండా అందరినీ ఐక్యంతో ప్రేమించే కొత్త జనరేషన్ అక్కడికి చేరిస్తే బాగుంటుందా? ఈ మత పిచ్చోళ్ళని, కుల పిచ్చోళ్ళని, ఈ జాతి భేదం ఉన్న వాళ్ళని, ప్రాంతీయతత్వం ఉన్న వాళ్ళని, ఇప్పటికే కొట్టుకు చచ్చిపోతున్న ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడితే బాగుంటుందా? ఏం బాగుంటుందమ్మా? ఆలోచన చేయండి. ఈ లోకం పాడైపోవడానికి కారణం ఎవరు పాడు చేసుకున్నారు? ప్రకృతిని, మనుషులు. ఈ లోకాన్ని ఎవరు పాడు చేసుకున్నారమ్మా? చేపలు పాడు చేయలేదు, పులులు పాడు చేయలేదు, పాపం అనకొండకి ఏమీ తెలీదు, సర్పాలకు ఏమీ తెలీదు, పక్షులకి ఏమీ తెలీదు. ప్రపంచాన్ని ఎవరు పాడు చేశారో చూడండి. ఎప్పుడు దేవుడండి. అందుకే బైబిల్ చదవాలండి, బైబిలు చదవాలండి. చదవాలి. పెద్దలు ఏమంటున్నారంటే, చాలామంది మన వేదాల్లోనే, మన పుస్తకాల్లోనే, మన గ్రంథాల్లోనే మహాజ్ఞానం ఉంది, ఇది స్కూల్ పాఠాల దగ్గర నుంచి అందరికీ నేర్పించాలంటున్నారు. జాయిగా మతాన్ని ఎక్కించేయాలని చూస్తున్నారు. పాపం అందరికీ నేర్పించారంట. ఏమండి, బైబిల్లో లేదా? ఆలోచన చెయ్యండి. ఖురాన్లో లేదా? వేరే గ్రంథాల్లో ఉండదా? ఇవి మనుషులకు అవసరం లేదా? ప్రపంచం ఎందుకు పాడైపోయిందో ఒకే ఒక మాటలో, క్రీస్తుకు పూర్వం దేవుడు చెప్పిన సంగతి చదవండి ఒకసారి. హోషేయ గారు రాసిన గ్రంథంలో 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు చదువుదాం ప్రియులారా. ఇశ్రాయేలీల వారులారా, దేవుడు తన పిల్లలకి చెప్తున్నాడు, మనం మన పిల్లలకి చెప్పుకుంటున్నాం. మీరేం కంగారు పడకండి అని చెప్తున్నాను నేను. క్రైస్తవ బిడ్డలారా, సేవకులారా, సంఘస్థులారా, మీరు దేవుని పిల్లలు, ధైర్యంగా ఉండండి. మన రాజ్యం వేరు, మన సన్నిధి వేరు,
మనం ఆరాధించే దేవుడు వేరు. అయినా మనం గొప్ప దేశంలో ఉన్నాం కనుక అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, ఎవరిని తోడనాడకూడదు. ఎంత బాధ ఉన్నా గుండెల్లో పెట్టుకొని మగ్గిపోవాలి. మనల్ని దూషించిన, బట్టలు విప్పి తరిమినా, కొట్టినా తల దించుకొని క్రీస్తు నేర్పిన విధానంలో బ్రతుకుతున్నాం మనం. అయినా సరే మనకి కూడా కొన్ని సంగతులు తెలియాలండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలీలైన దేవుని పిల్లలారా, యెహోవా మాటను ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును. అయ్యయ్యో, దేశంలో ఏమి లేవంట? సత్యం లేదంట. ఉందా? చూపించండి. ఎక్కడ సత్యం ఉందో ప్రపంచంలో? ఏమండి, ప్రపంచ దేశాలలో నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి, రాజకీయ గొడవలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి, మడ్డలు ఉన్నాయి, మత కలహాలు ఉన్నాయి. సత్యమేది? దేవుడు అడుగుతున్నాడు. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవుట దేవుడు చూసి, యెహోవా దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడాడండి. పూర్వకాలంలో నేను చేసిన దేశాల్లో, నేను చేసిన భూభాగం మీద భూమిని పంచుకుని దేశాలు ఏర్పాటు చేసుకుని ఇష్టమైన పంటలు పండించుకుని కడుపు నిండా తింటున్నారు కదా. మరి నా కష్టం తింటున్నప్పుడు నా ప్రేమ ఏదిరా మీకు అని అడుగుతున్నాడు దేవుడు. నా రెక్కల కష్టం అనిపిస్తున్నప్పుడు నా నీతి ఏది నీకు? నా న్యాయం ఏది నీకు? నా చట్టం ఎక్కడుంది? అనుభవించేదేమో నేనిచ్చింది, బ్రతుకుతున్నదేమో మీ ఇష్ట ప్రకారంగానా? అయితే మీతోనే నా వాదన అంటున్నాడు. అలా వాదిస్తున్నాడు దేవుడు. చేసినోడికి కడుపు మండదా? మరి లోకాలను కలగజేసిన దేవుడికి నిజమైన దేవుడైతే ఇలాగే మాట్లాడతాడండి, ఇలాగే ఉంటుందండి దేవుడైతే. ఏమండి, ప్రపంచం చెడిపోతున్నా కానీ ఏమీ అనకుండా కాలు మీద కాలు వేసుకుంటే ఇంకా ఆయన దేవుడేంటి? నాశనం అయిపోతుంది కదా. పిల్లలు నాశనం అయిపోతుంటే, కూతురులు నాశనం అయిపోతుంటే ఏమీ పట్టించుకోకుండా నాన్న ఇల్లు వచ్చేస్తుంటే ఆడితండ్రి రేటిగా వాడు నాన్నేటి? కుటుంబాన్ని చక్కదిద్దలేనోడు, కుటుంబం పాడైపోతుందని బాగుపడలేనోడు, బాధపడినవాడు వాడు నాన్నేంటి అసలు? అలాగే లోకం పాడైపోతున్నప్పుడు దేవునికి ఏమండి మరి ఇలాంటి ఆలోచన ఉండాలి, బాగు చేసే పనిలో ఉండాలి, ప్రజలకు నీతి నేర్పించాలి, సత్యం నేర్పించాలి. భక్తి ముసుగులో పిచ్చి నేర్పించకూడదు, మనం పిచ్చి నేర్పించకూడదు, కక్షలు నేర్పించకూడదు, కక్షలే నేర్పించకూడదు. ఈ కరుణాకర్ సుగుణ అని ఒక పందిగాడు ఉన్నాడు, ఒకడు కరుణాకర్ సుగుణని ఓ దరిద్రుడు ఉన్నాడు. అంటున్నాడు చంద్రయాన్-3 అంతరిక్షంలోకి చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు అంట భారతదేశం అంతా గర్వపడ్డారు, అందరూ అభినందనలు తెలిపారు, ఒక్క పాస్టర్ గారులు తప్ప అంటున్నాడు. పాస్టర్ గారులు ఎవరో కూడా చంద్రయాన్-3ని చంద్రమండలం మీద పంపించినందుకు ఎవరు కూడా కామెంట్స్ పెట్టలేదంట. అటు చూశాడా? క్రైస్తవ బిడ్డలు ప్రార్థన చేయలేదా? మన దేశం ఏదైనా గొప్ప సంగతి సాధిస్తే అది మనకు గర్వం కాదా? గర్వకారణం కాదా? మనం ఏమైనా అమెరికన్ మనం? ఏమండి, యేసుక్రీస్తు ప్రభు ఒక దేశానికి పరిమితమైన దేవుడు కాదు. ఒక చోట ఉండడు, ఇక్కడలాగా ఒక చోట ఉండడు. విశ్వవ్యాప్తంగా అందరూ నమ్ముకున్నటువంటి దేవుడు, ఆయన గొప్పవాడు. అలాంటి దేవుడు ఇచ్చిన ఈ లోకంలో, ఇంత మంచి దేశంలో, ఇంత మంచి ప్రజల మధ్యలో మేం బ్రతుకుతున్నప్పుడు మన వాళ్ళు సాధించినటువంటి ఈ సంగతిని మనం ఎందుకు మెచ్చుకోమండి? మనకెందుకు ఇష్టం ఉండదండి? వాళ్ళు ఏమైనా పరాయోళ్ళ? మనల్నే వీళ్ళ పరాయోళ్ళగా చూస్తారు, మనల్నే పనికిరాళ్ళలా చూస్తూ ఉంటారు. మనం అందరి కోసం ప్రార్థన చేస్తాం. ప్రభు చెప్పాడు అందరి కొరకు ప్రార్థన చేయమని. మన గౌరవ ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థన చేస్తాం, మంత్రుల కోసం, పార్టీల కోసం, ప్రధానుల కోసం కదా. మన ప్రధానమంత్రి గారు ఏ దేశానికి వెళ్ళినా మనం ప్రార్థన చేస్తాం, క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థన చేస్తాం. అలాంటిది ఈ మత పిచ్చి పట్టినటువంటి ఈ దరిద్రులు లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే క్రైస్తవులు తప్ప, క్రైస్తవ పాస్టర్లు ఎవరు కూడా కామెంట్స్ పెట్టలేదంటే అయ్యగారికి పెట్టాలనుకుంటాయి. రే కరుణాకర్ సుగుణగా మీ వాళ్ళు భలే చేశారా, ఇదిగో నా కామెంట్ అని చెప్పేసి అడిగి పెట్టాలనుకుంటా. చూసారా ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారో?
ఎంత పిచ్చి పిచ్చిగా మాడుతున్నారు చూడండి. ఇలాంటి వాళ్ళే ప్రపంచాన్ని పాడు చేసేవాళ్ళు. భారతదేశపు కీర్తి ఇతర దేశాలకు వెళ్ళి ఇప్పుడు తక్కువ ఖర్చుతో మన ఉపగ్రహాన్ని స్పేస్లోకి పంపించారు కదా, దీనికోసమే మిగిలిన దేశాలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. అలా కాకుండా ఇండియాలో ఈ పరికరాలు మనం కొనుక్కుంటే మనం కూడా ప్రయోగాలకి తక్కువ ఖర్చే పెట్టవచ్చు అని ఇతర దేశాలు మన దేశం మీదకి చూడడానికి ఇప్పుడు వస్తున్నాయి. ఏ మెటీరియల్తో తయారు చేశారు, ఇంత తక్కువ ఖర్చుతో ఎలాగైంది? 685 కోట్లతో అయిపోయింది. 685 కోట్లు పట్టింది. మరి 685 కోట్లతో పైకి వెళ్ళి చూసింది, అందాక ఫోటోలే పంపిస్తుంది. తర్వాత ఏం చేస్తుందో తెలియదు కానీ, ఏమండి, తర్వాత ఏమవుతుందో ఏం చేస్తుందో తెలియదు కానీ ఫోటోలు పంపిస్తుంది, వీడియోలు పంపిస్తుంది, మంచిగా వర్క్ చేస్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్లే ప్రపంచం పాడైపోయింది. అదే అంటున్నాడు, సత్యం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, నేను చేసిన భూమి మీద నాది అని కొట్టుకు చేస్తారేంట్రా అని ప్రపంచ ప్రజలతో దేవుడు వాద్యమాడాడు పూర్వకాలంలో. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, నోరిప్పితే అబద్ధం ఆడుటయు, మడ్డలు చేసే చంపేయడం, భుజాల మీద బట్టలు లేకుండా ఊరేగించేయడం, దొరికినల్లా పొడి చేయడం. ఎందుకంటే క్రైస్తవులు అంటే ప్రేమ గలవాళ్ళు అండి, సాధు జంతువులు అంటే వాళ్ళు. చర్చిల్లోకి వెళ్ళి కర్రలు తీసుకుని బాధేయడం, అదంతా మతం అండి, అది మూర్ఖత్వమా? ప్రేమ ఇది ఏమా? ఒకవేళ మతం అనేది ఉంటే మనిషికి ప్రేమ నేర్పించాలి, సహనం నేర్పించాలి, దయ నేర్పించాలి, క్షమాపణ నేర్పించాలి. ఏది మరి? ఏది? దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకైపోయిందంట. ఇదండి డైలీ పొద్దున లేవడం, బ్రష్ చేసుకోవడం, టిఫిన్ తినడం, స్నానం చేసుకోవడం, బట్టలు వేసుకోవడం, డ్యూటీకి వెళ్ళిపోవడం. దీన్ని ఏమంటారమ్మా? వాడుక. దీన్ని ఏమంటారు? వాడుక అంటారు. పొద్దున్నే లేవడం, బెడ్ కాఫీ తాగడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేసేయడం, టిఫిన్ తినేయడం, బాక్స్ చదువుకోవడం, డ్యూటీకి వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి రావడం, మంచమే పడుకోవడం. దీన్ని ఏమంటారు? వాడుక. ఎలాంటి వాడుకోటి? ఇది కాకుండా అడిషనల్గా ఇంకొక వాడుక ఉందంట. మటన్లు చేసేయడం, మతకాలు సృష్టించడం, అబద్ధాలు ఆడేయడం, రేపులు చేసేయడం, చంపేయడం, పొడి చేయడం, కొట్టేయడం. ఇది కూడా వాడుక అయిపోయిందంట ప్రజలకి. ఇది కూడా వాడుకైపోతే దేవుడు ఊరుకుంటాడా? ఇది కూడా వాడుకైపోయిందా? జనులు కన్నము వేసేదరు, మానకుండా నరహత్య చేసేదరు. కాబట్టి అది గది భూగోళానికి ముప్పు పెట్టింది ఎవడు? దేశాలు గోల్డ్మని ఏడుస్తున్నాయి. కొన్ని దేశాల్లో తిండి లేదు, కొన్ని దేశాలకి శాంతి లేదు. ఆ దేశంలో ఉపగ్రహాలు ఉన్నాయి, ఆ దేశం నుంచి స్పేస్లోకి వెళ్ళిన ఉపగ్రహాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో పరిపాలన బాగోలేదు, కొన్ని దేశాల్లో ఆదాయం లేదు, కొన్ని దేశాలకి ఆరోగ్యం లేదు. భూమి ప్రలాపిస్తుంది, దేశం ఏడుస్తుంది. దీనికి అంతటి కారణం ఎవరు? మనిషి కాదా? ఇంకేం జరిగిందమ్మా? దాని భూమి మీద ఉన్న పశువులను, ఆకాశ పక్షులను, కాపరస్తులు అందరూ ఇవన్నీ క్షీణించిపోవడానికి ఎవరు కారణం? మనిషే. చూడండి, అందుకే చెప్పాను పశువులు, పక్షులు, జంతువులు, మనుషులు, నదులు, సముద్రాలు, చెట్లు, మైదానాలు, ఇవన్నీ క్షీణించిపోయి కలుషితమైపోతే కారణం ఎవరమ్మా? మనుషులు. వాళ్ళలో కోల్పోయిన సత్యం, ధర్మం, దైవ నీతి లేని మనుషులు చేసిన ఘాతకం. ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి మార్పు లేని కఠినమైన ఈ మనుషుల్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారమ్మా? చెప్పండి. మనందరినీ ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నారమ్మా? చంద్రమండలం మీదకి. ఎలాంటి వాళ్ళని? సముద్రాలకి విఘాతం కలిగించిన వాడిని, జంతువులు అంతరించిపోవడానికి కారకుడైన వాడిని, భూమి మీదకి వర్షాలు పడకపోవడానికి కారకుడైన వాడిని, సమాజంలో
మడ్డలు చేసేవాడిని, రేపులు చేసేవాడిని, మతహలకాలు పుట్టించేవాడిని. ఇలాంటి దుర్మార్గులమైన మనసు కలిగిన వాళ్ళు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? కొత్త గ్రహం, ఉపగ్రహం అయినటువంటి చంద్రుడి మీద ఉంచాలనుకుంటున్నారు. ఇలాంటి వాడిని అక్కడ ఉంచాలనుకుంటున్నారు. ఇలాంటి వాడిని శుక్రగ్రహం మీద అమెరికా వాళ్ళు కూడాను, అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఉత్తర కొరియా అన్నీ ఇదే పనిలో ఉన్నాయి. మరి మానవ బాంబులు లాంటి వాళ్ళు పాకిస్తాన్లో కూడా తమ దేశ ప్రజలను అక్కడ పెట్టాలనుకుంటున్నారు స్పేస్లో. స్పేస్ అంటే ఎంత మంచిది, ఇంకా దానికి ఏం కల్మషం లేదు, ఇంకేమీ పాడైపోలేదు. దాని బతుకది బతుకుతుంది, దాని తిరుగుడది తిరుగుతుంది, దాని వర్క్ అది చేసుకుంటుంది, ప్రశాంతంగా ఉంది. ఈ చెడిపోయిన ఈ మానవ జాతి లాంటి ఈ ప్రజల్ని, కొందరిని, అందరూ కాదు, చెడిపోయిన ఈ మనుషుల్ని తీసుకెళ్ళి నిర్మానుషంగా నిష్కళంకంగా ఉన్న గ్రహాలలో పెడితే ఇక్కడ పాడు చేసేసినాడు, అక్కడ పాడు చేయడా? భూమిని తినేశారు, నాశనం చేసేసారమ్మా. భూమి ఏమైపోయింది? అసలు అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి ఎందుకంటారు తెలుసా? ఇక్కడ ఉండటానికి ఇక ఉనికి కోల్పోతుంది భూమి. మనం ఉండే ఈ భూమి ఉనికిని కోల్పోతుంది. దీని మీద ఉన్న అందమైన అందాలు, ప్రకృతి అందాలు హరించుకుపోయినాయి. మంచు కొండలు కరిగిపోతున్నాయి, పర్వతాలు కుదుళ్ళతో సహా తీసేస్తున్నారు. పర్వతాల కుదుళ్ళతో సహా తీసేస్తున్నారు. సముద్రం కలుషితం అయిపోయిందంటే మాట్లాడండి. సముద్రం అంటే గట్టు గిట్టు ఏమీ లేని అద్భుతమైనటువంటి ఒక మంచి వాతావరణం, అలాంటిది కూడా కలుషితమైపోయింది, ఏమీ లేవు. ఇన్ని పాడైపోయిన కారణం ఎవరంటే మనమే. ఇలాంటి మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంట? చంద్రమండలం మీద. దాన్ని ఎంతకాలం బాగా చూసుకుంటాం? అది కూడా కొన్ని రోజులు అదేమైపోద్దమ్మా, అది పాడైపోద్ది. అక్కడి నుంచి ఇంకో చోట ఎత్తుక్కుంటారు. శుక్రగ్రహం ప్లాన్ అంట. శుక్రగ్రహం కూడా కొంతకాలం ఉంటారు, అది కూడా పాడైపోద్ది. అప్పుడు ఎక్కడికి వెళ్తారు? గురుగ్రహం. ఇలాగ గ్రహాల్లోంచి గ్రహాలకి తిరుగుతూనే ఉంటారు. ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఇందాక తమ్ముడు చెప్పాడు సురేష్, అన్ని ఎగ్జాంపుల్ బాగా చెప్తారని. సూపర్ ప్రసంగాలంటే అలా చెప్పాలి. మంచి ఎగ్జాంపుల్ బాగా వినండి. పంటకి చీడ పడుతుంది కదా, పంటకి పురుగులు పడతాయి కదా. పురుగులు పట్టినప్పుడు శివ ఒకసారి ఇలా పట్టరా, అదే అయినా పర్లేదు, చూపించండి రా. ఇది పంటకి చీడ పడుతుంది కదా, ఈ ఆకు పురుగు పట్టి ఈ ఆకునంతా తినేసింది అనుకోండి. ఆకుని ఇదిగో ఈ ఆకు మీద పురుగు పట్టి ఇదంతా తినేసింది అనుకోండి. పురుగుని చంపాలా, చెట్టుని చంపాలా? చెప్పాలి. పురుగుని చంపాలి, చెట్టుని చంపకూడదు. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఆకు పోయింది కదా, పురుగు తినేసింది కదా, ఈ పురుగుని తీసుకొచ్చి ఈ ఆకు మీద ఎడతకు చూస్తున్నారు. అర్థమైందమ్మా? ఈ పురుగుని తీసుకొచ్చి ఈ ఆకు మీద ఎడతకు చూస్తున్నారు. ఈ ఆకుని తినేసాక ఏం చేస్తారు? ఈ ఆకు మీదకి తెస్తారు. ఇది తినేసాక ఈ ఆకు మీదకి, ఇది తినేసాక ఈ ఆకు మీదకి, చివరికి చెట్టంతా తినేస్తుంది, పురుగును మాత్రం చంపరంట. తీసేయండి. బాగుందా? ఏమా ఏం చేస్తున్నారు? ఈ ఆకు తినేశాక, అంటే భూమి అనే ఈ ఆకుని తినేశాక, పూర్తిగా తినేశాక ఈ చీడ పురుగులు లాంటి మనల్ని కొత్త ఆకు మీదకి తీసుకెళ్తున్నారంట. ఏ ఆకు అది? చంద్రమండలం అనే ఆకు మీదకి పట్టుకెళ్తున్నారు. ఉంచుతామా, తినేస్తామా? అది కూడా తినేస్తాం. చంద్రుడిని ఆకు అయిపోయాక మళ్ళీ శుక్రుడు ఆకు మీదకి వెళ్ళిపోతాం, శని ఆకు మీదకి వెళ్ళిపోతాం, దరిద్రం ఆకు మీదకి వెళ్ళిపోతాం. ఇలా మారుతూ తిరుగుతూ ఉంటాం. సూర్య కుటుంబానికి చుట్టూ ఉన్న గ్రహాలన్నీ తిప్పేద్దాం అనుకుంటున్నారేమో. వింటున్నారా?
చెట్టు అంటే ఈ సృష్టి బాగోవాలంటే ఎవరు బాగోవాలి? చీడ పురుగులు లాంటి మనుషులు బాగోవాలి. చీడ పురుగులు లాంటి మనుషులు బాగోవాలి. అప్పుడు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా బాగుంటుంది. ముందు మనం మారకుండా ఇలాగే ఉంచి ఈ రౌడీ షీటల్ని, ఈ గూండాల్ని, ఈ రేపిస్టుల్ని, ఈ కబ్జాదారుల్ని, ఈ దుర్మార్గులైన మానవ జాతి లాంటి కొందరిని అలాంటి చోటకి చేరిస్తే అవి ఏమైపోతాయి? ఇదేమైపోయింది భూమి, ఇదేమైపోయింది, అది ఏమైపోతుంది? ఈ ప్రయోగాలు చేసి ఒక్క మేధావైనా ఆలోచించరా? ఒక్కడైనా ఆలోచించడా? అలాగా ఆలోచించేది క్రైస్తవుడు. ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని ఆలోచనలకు మనిషి ఆలోచనలకు ఎంత తేడా ఉంటుందో చూడండి. మనుషుల చెడితనం వల్ల పక్షులను, జంతువులను సమస్యపోచున్నవి. సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నాయి మన దెబ్బకి. ఒకడు మరి ఒకరితో వాదించినను, బాగా చూడండి, ఒకడు మరి ఒకడితో వాదించినను అంటే అర్థం ఏంటండి? అంతర్జాతీయ సదస్సుల్లో కూడుకుని అమెరికా వాళ్ళు జపాన్ తోటి, జపాన్ వాళ్ళు అమెరికా తోటి, చైనా వాళ్ళు ఇండియా తోటి, ఇండియా వాళ్ళు ఏమో కొరియా తోటి ఇలా వాదించుకున్నా ప్రయోజనం లేదు. G20, G7 ఏమండి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ జరిగిన భూమిని ఎవ్వరూ కాపాడలేరు. దిస్ ఈస్ ద గాడ్ స్టేట్మెంట్. బాగా వినాలి. అంతర్జాతీయ సదస్సులు జరిగిన మనుషుల్లో మార్చకపోతే, మనుషులలో మార్పు తీసుకురాకపోతే, మనుషులలో ప్రేమతత్వాన్ని నింపకపోతే మనుషులే కాదు లోకాన్ని కూడా నష్టం చేకూరుస్తారు ప్రియులారా. మనుషులు లోకానికే కాదు మనిషికి శత్రువుగా మారిపోతాడు. వినాలి. అంతరిక్షంలోకి వెళ్ళటం మంచిదే, గ్రహాల అన్వేషణ మంచిదే, గ్రహాలలో మనకు ఉపయోగకరమైనది భూమి మీదకి తెచ్చుకోవడం మంచిదే. కానీ మనం మంచిగా లేనప్పుడు సమాజాన్ని మంచిగా కాపాడాలి కదా, మనుషుల్ని మంచివాళ్ళుగా చెయ్యాలి కదా. అదే కదా క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ త్యాగం. మనుషులను మార్చడానికి అందుకే వచ్చాడు యేసు ప్రభు. మారవలసింది ప్రకృతి కాదు, మారవలసింది ప్రభుత్వాలు కాదు, మారవలసింది సమాజంలో బ్రతుకుతున్న కఠినమైన మానవ హృదయాలు మారాలి. దేవుని బిడ్డలారా, మనుషులు మారాలి. అందుకే తండ్రి మనకి ఏ ఇబ్బంది లేకుండా యావత్ భూమి మీద మనం అందరం ఉండాలని ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆలోచించాడో చూడండి. ఈ ఆలోచన అంతరిక్షానికి వెళ్ళిపోయింది. ఈరోజు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, మన భూమి మీదకి పుట్టిన మనమందరం కూడా తండ్రి అయిన దేవుడు మనం ఎక్కడ ఉండాలని కోరుకున్నాడో ఒక్కసారి బైబిల్ని చూడండి ప్రియులారా. ఒక్కసారి మనమందరం ఎక్కడుంటే మంచిది అనుకున్నాడో తండ్రి. గ్రహాల్లోకి మనం వెళ్ళిపోవాలనుకున్నాడా, వద్దనుకున్నాడా? గ్రహాలు మనకు అనుకూలం అనుకున్నాడా, కాదనుకున్నాడా? అక్కడ వాతావరణాన్ని మనం సృష్టించుకోవడం మన తరమా? అవి మాటలే తప్ప అది జరుగుతుందా అసలు? అందుకే తండ్రి మనం ఎక్కడ ఉండాలని కోరుకున్నాడో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూడండి ప్రియులారా. మరియు యావత్ భూమి అంటే ఏంటమ్మా? దేశాలుగా విడిపోకముందు అమెరికా, లండన్, ఫ్రాన్స్, కెనడా, పాకిస్తాన్, ఇండియా, ఇథియోపియా, ఆఫ్రికా ఖండాలుగా విభజించిపోయామే. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఇలాంటి ఖండాలకు విడిపోయామే. భూమి అంతా చూస్తే దేవుడు అంటున్నాడు యావత్ భూమి మీద కాపురం ఉండాలి. యావత్ భూమి మీద నా పిల్లలారా, ప్రజలారా, దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని బిడ్డలే. తెలుసుకుంటే అందరూ దేవుని పిల్లలే, ఒక తండ్రికి పిల్లలే. మనం అందరం కూడా ఉన్నాం. ఎవరైనా సరే అందరూ ఒక తండ్రి నుంచి వచ్చిన వాళ్ళు మనం ఈ లోకానికి. ఆ అందరినీ తండ్రి ప్రేమతో మనం ఎక్కడుంటే బాగోవాలనుకున్నాడో చెప్తున్నాడు. యావత్ భూమి మీద అంట. ఎంత బాగుందో చూడండి. దేవుడు మన అంగారకుడి మీద ఉండాలనుకున్నాడా, భూమి మీద ఉండాలనుకున్నాడా? భూమి మీద. ఎందుకంటే ఇలాంటి వాతావరణం కోట్ల మంది శాస్త్రవేత్తలు వచ్చిన భూమి మీద ఇలాంటి వాతావరణాన్ని నాకు తెలిసి ఎవడో క్రియేట్ చేయలేడు. ఇలాంటిది ఎవరు క్రియేట్ చేయలేరు. ఇలాంటి వాతావరణాన్ని ఏ గ్రహం మీద కూడా మనిషి ఎప్పటికీ పెట్టలేడు. మాట్లాడి
మాట్లాడండి. ఏమండి? ఆకర్షణ, భూమికి ఆకర్షణ ఉన్న చోట ఇలా ఉన్నప్పుడు ఆకర్షణ లేని గ్రహాలలో ఎలాగండి ఉండడం? వింటున్నారమ్మా? అంటే దేవుడు ఎంత గొప్పడో చూడండి, మనం ఎంత గొప్ప దేవుడిని నమ్ముకున్నామో చూడండి. ఇంత సత్యాన్ని కలిగి ఉన్న మనం అనాసక్తితో ఉండకూడదండి. ఎప్పుడు కూడాను కలిసిమెలిసి ప్రేమతో ఉండాలి. డబ్బులు ఉన్న వాళ్ళనే ప్రేమిస్తున్నారు, డబ్బులు ఉన్న సేవకులనే చూస్తున్నారు, వాళ్ళతో తిరగాలని ఆలోచిస్తున్నారు. న్యాయం లేదు, ధర్మం లేదు, సత్యం లేదు. ప్రేమ లేకుండా పరలోకి వెళ్ళిపోదామని ఎలాగనుకుంటున్నారు? కలిసిమెలిసి లేకుండా పరలోకి వెళ్ళిపోదామని ఎలాగనుకుంటున్నారు? మనకి చాలామందికి బుద్ధి లేదు. మనకి పాఠం కావాలి, ఆలోచన చేయాలి. అసలు దేవుడు మన కొరకు ఇంత గొప్పగా రాయిస్తే మరి వీటి ఆలోచనలోకి వెళ్ళకపోతే ఎలా? మరి మనకేం తెలుస్తుంది? మనకేమైనా డబ్బులు ఉన్నాయా? ఒకవేళ నిజంగానే ఇతర గ్రహాల్లోకి తీసుకెళ్తే రూపాయా, 10 రూపాయా? ఆటో ఎక్కితే 30 రూపాయలు నిడదోల నుంచి పంగిడికి. ఎంతమ్మా? చెల్లెళ్ళు వస్తున్నారు కదా, ఆటో ఎక్కితేనే ఓనగట్ల నుంచి ఎక్కినా, నిడదోల నుంచి ఎక్కినా పంగిడికి ఎంతమ్మా? 30 రూపాయలు. అదే భూమి మీద గనక ర్యాకెట్ ఎక్కామనుకోండి, చంద్రమండలంకి వెళ్తాక ఎంత తెలుసండి? ఎంత తెలుసా? ఇప్పుడు మనిషి లేకుండా ర్యాకెట్ మీద ఉపగ్రహాన్ని పంపడానికి 685 కోట్లు అయిందంట. ఇంకా మనిషి లేడు దాంట్లో. మనిషి లేకుండా ఒట్టి మిషన్ వెళ్ళడానికి ఎంత అయింది? 685 కోట్లు. ఒకవేళ మనుషుల్ని తీసుకెళ్తున్నప్పుడు మనం వెళ్ళాలనుకోండి అక్కడికి, అంటే నాకు తెలిసి ఇంకొక 10 తరాల వరకు ఎవడు వెళ్ళడు నాకు తెలిసి. అందరు వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ చచ్చిపోతారు, ఎవరు మిగలరు. అమ్మో, మనం వెళ్ళి అక్కడ బ్రతకాలి. అలాంటి వాతావరణం ఉండాలంటే భూమి మీద ఏముందో అది అక్కడ ఉండాలి. చెట్లు ఉండాలి, నదులు ఉండాలి, మైదానాలు ఉండాలి, సముద్రాలు ఉండాలి, గాలి ఉండాలి, వాతావరణం ఉండాలి. ఉంటాయా? ఉండవు. తెలుసా మీకు? అక్కడ పాస్కి కూడా పోయకూడదు. ఏమా? అంతరిక్షంలో ఏమి వేయకూడదు? పాస్కి కూడా పోయకూడదు. పోసారా మీ ముఖం మీదకి వచ్చేది. పిల్లలు చేసేలా నీళ్ళేసి ఇలా కొడతారు కదా, ఇలాగేస్తారు కదా, అలాగా. ఇంకో విషయం చెప్పనా? మనమైతే పొద్దున్న లెగిసిపోయి డాబరో గీబరో ఏదో ఒకటి పేస్ట్ తీసుకుని బ్రష్ కంటించుకొని ఇలాగెలా తోమేసి అని ఊసేస్తున్నాం కదా, అక్కడ ఊసావా నీ ముఖం మీదకి వచ్చేస్తుంది. మరి ఏం చేయాలి? ఆమ్మంటే మింగేయాలి. నిజమమ్మా, బయటకు వేయకూడదు. బ్రష్ చేసుకుని ఆ ఉమ్ము ఏం చేయాలి? కోల్గేట్, చిన్నప్పుడు పిల్లలు కోల్గేట్ తీయకుండా తినేస్తారు కదా, అలాగా పాస్తో పాటు మనమే తినేయాలి. బయటికి వేయకూడదు, పాస్కి వెళ్ళకూడదు, టాయిలెట్కి పోకూడదు, లాబెటరీకి వెళ్ళకూడదు. ఇంకోటి తెలుసా? పడుకోవాలనుకోండి, కర్రపెండ దుంపలాగా ఇలా దూరి కర్రలా పడుకోవాలి. మెదులుదాగా ఉండదు, కదులుదాగా ఉండదు. ఏమా? నిద్ర లేచే వరకు కర్రపెండ దుంపలాగా అలాగే గాలిలోనే ఉండాలి. ఇక్కడ ఏసీ ఉండి, కూలర్ ఉండి, ఫ్యాన్ ఉండి, అందరూ ఉండి, లైట్ లేకుండా బెడ్ బల్బ్ వేసుకుని ఆయమంటే నిద్రపోతున్నాం. మనం గాలిలో తేలి పడుకుంటాం. అక్కడికి వెళ్ళి జరుగుతుందా? ఆలోచించాలి. అందమైన లోకంలో దేవుడు మనల్ని పుట్టించి, దేవుడు వెర్రోడేటి తింగరోడా, తండ్రి ఎంత గొప్పవాడు, ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన ఆలోచన ఎంత గంభీరమైనది, ఎంత గంభీరమైనది ఆయన ఆలోచన. ఆలోచించాలి ప్రియులారా. అన్నం తినాలంటే చాలాసేపు శ్రమ పడాలి. స్పేస్లో, అంతరిక్షంలో భోజనం తినాలంటే చాలా కష్టం, నోట్లోకి వెళ్ళదు. దానికి ఏవేవో పద్ధతులు పోపం. అలాగా మనిషికి పద్ధతులని ఎవడు కనిపెడతాడు? ఇందా చెప్పాను కదా, నిడదోల నుంచి పంగిడి రావాలంటే 30 రూపాయలు ఆటోకి. ఆ 30 రూపాయల కోసమే 3 రోజుల నుంచి శ్రమ పడుతూ ఉంటాం మనం. అందులో రూపాయి, ఇందులో రూపాయి, ఇందులో రూపాయి మిగిల్చుకుని వస్తూ ఉంటారు పాపం ప్రార్థనకి చెల్లమ్మళ్ళు, ఇంత పేదవాళ్ళు. స్పేస్లో టికెట్ పెట్టారనుకోండి, తక్కువైతే ఎంత ఉంటుంది? ఉట్టి మిషన్ వెళ్తాక 685 కోట్లు అయింది. అలాంటి మిషన్లో
ఇంతమందిని, ఫ్లైట్లో అయితే 200 మంది 300 మంది వెళ్తారు, అందులో అయితే అంతమంది వెళ్తే కుదరదు. అది ఎంత కావాలి? కనీసం మనిషికి 50 కోట్లు 100 కోట్లు వెళ్తుంది. ఏమా అక్కడే ఉంటామా, ఇక్కడ ఉంటామా? అప్పుడైనా బాగుంటుందేమో, పోయేవాళ్ళు ఎవరో పోతారు, మనమే ఉంటాం ఇక్కడ. వెళ్ళేవాళ్ళు ఎవరో వెళ్ళిపోతారు. మనల్ని అడిగితే ఏమంటాం? నేను రానురా బాబు, నేను కుండిపోతాను అంటాం. అప్పుడైనా కడుపు నిండా అన్నం దొరుకుతుందేమో మనకు, చూద్దాం. అప్పుడైనా కడుపు నిండా తిండి ఉంటుందేమో చూద్దాం. కంటి నిండా నిద్ర ఉంటుందని చేద్దాం. చాలామంది డబ్బు నాడికి వెళ్ళిపోయారు అనుకోండి, భూమి ఖాళీ అవుతుంది కదా, అప్పుడైనా మనశ్శాంతిగా ఉంటామో చూద్దాం, ట్రై చేద్దాం. వింటారా? ఏం చదివమ్మా? మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమోనని. ఆహా, దేవుని మనసు ఎంత గొప్పదో చూడండి. వీళ్ళు ప్రయోగాలు చేసి ఉపగ్రహాలు కనిపెట్టి ర్యాకెట్ల మీద స్పేస్లోకి వస్తారు కదా, అక్కడ నన్ను ఏమైనా వెతుకుతారేమోనంట. అక్కడ నన్ను ఏమైనా వెతుకుతారేమో, అక్కడికి వెళ్ళినోడికి దేవుడు అనే జ్ఞాపకం ఏమైనా వస్తుందేమో. రే, ఇంత సిస్టమేటిక్గా ఉంది, ఇంత అద్భుతంగా ఉంది, ఇంత తేడాగా ఉన్న వాతావరణం ఉంది, ఎవరూ లేకుండా ఎలాగుంటుందిరా ఇదని బాబు గోగులు లాంటివాడికి ఎవరికైనా బుర్ర వెలుగుతుందేమోనని అలాంటి ఆలోచనలు వస్తాయని. ఈ పిచ్చి హేతువాదులకి ఎవరికైనా మంచి ఆలోచన వస్తుందేమని అక్కడికంటూ వెళ్ళిన శాస్త్రవేత్తలు ఎవరైనా ఆలోచిస్తారేమోనని అనుకున్నాడంట. ఏమండి, అక్కడికి వెళ్తే దేవుడు జ్ఞాపకం రావాలా వద్దా? చెప్పండి. ఎవర్రా ఈ సృష్టిని చేసింది? ఎవరయ్యా ఇంత ఖచ్చితమైన వాడు? ఎవరా దేవుడు? ఎందుకింత గొప్పగా చేశాడు? ఇంత విచిత్రంగా ఉండేటి ఈ విశ్వం, భూమి మీద వాతావరణం కంటే ఇక్కడ ఎలా ఉండేటి అనే ఆలోచన రావద్దా? అది ఆశపడుతున్నాడు. యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుంచి ప్రతి జాతి మనిషిని. ఎక్కడ ఉండాలమ్మ మనుషులు కాపురం? చెప్పండి, ఎక్కడ ఉండాలి? భూమి మీద, చంద్రమండలం మీద? భూమి మీద. అందుకనే వెళ్ళనేమండి. ఏమండి, నన్ను ఉత్తినే తీసుకెళ్తానన్నా నేను వెళ్ళను. మనల్ని ఉట్టినే తీసుకెళ్తానన్నా నేనైతే వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఎందుకంటే తండ్రి నాకు గీచిన గీత భూమి. యావత్ భూమి మీద అమెరికా ఉంటావో, రష్యాలో ఉంటావో, హిమాలయాల దగ్గర ఉంటావో, ఇండియాలో ఉంటావో, నీ ఇష్టం నాయన. భూమి మీదే ఉండు, నీకు ఆరోగ్యం. భూమి మీదే ఉండు, నీకు సౌఖ్యం. భూమిని దాటి వెళ్తే బ్రతకలేం. అందరికీ వల్ల కాదది, అందరికీ అవకాశం లేదది. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకడైన ఆదాము నుంచి ప్రతి జాతి మనుషులను నిర్మించి, ఒకవేళ అంతరిక్షానికి వెళ్ళిన, గ్రహాలకి వెళ్ళిన, తడువులాడి దేవుడు ఉన్నాడేమో అని ఆలోచన వస్తుందేమో, నా బిడ్డలకి ఇప్పుడైనా నేను తెలుస్తానేమో అనుకోనంట తండ్రి. అబ్బే, అసలు దేవుడు ఆలోచన లేదు. మనం పొగుడుకుంటూ సరిపోయింది. దేవుడు అనే ఆలోచనే లేదు. ఆలోచించండి ప్రియులరా. తండ్రి గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది బైబిల్ చదివినప్పుడు. నేను గ్రహాల కంటే కూడా దూరంగా వెళ్ళిపోతానని ఆలోచన వచ్చింది నాకు. భూమి కంటే, అంగారకుడి కంటే, గురుగ్రహం కంటే, సూర్య కుటుంబం కంటే, ఆండ్రోమెడా నక్షత్ర మండలం కంటే, ఉపగ్రహాల కంటే, అంతరిక్షాన్ని కంటే కూడా దూరంగా వెళ్ళిపోతానని ఆలోచన వచ్చింది నాకు. ఎలా వచ్చింది తెలుసా? నా ప్రభువు బ్రతికున్నప్పుడు చివరి దినాలలో తన నమ్ముకుని కూడా వచ్చిన అపోస్తులతో వాళ్ళ హృదయాలను బలపరిచిన మాట నన్ను బలపరిచింది, నాకు ఆనందాన్ని కలిగించింది, నాకు నిరీక్షణనిచ్చిన గొప్ప మాట. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మాట మనం చదవాలి, మనం అనుసరించాలి, మనం ఆలోచించాలి, ఆ ప్రభు మాటలకు లోబడి బ్రతకాలి. అప్పుడే మనకు ఆ మహాభాగ్యం దక్కుతుంది. తెలుసా మీకు? ఏంటి ఆ మాట? యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం చూడండి, ఎంత బాగుంటుందో. యోహాను గారు రాసిన సువార్తలో 14వ అధ్యాయము 1-2 వచనాల్లో 2000 సంవత్సరాల క్రితం
అప్పటికింకా అంతరిక్ష ప్రయోగాలు జరగలేని కాలంలో యూరి గగారిన్ ఇంకా అంతరిక్షంలో నడవలేదు. వాలంటీర్న తెరుచుకోవ ఇంకా అంతరిక్షానికి పోలేదు. మానవ ప్రయోగాలు భూమిని దాటలేదు ఇంచుమించుగా. అలాంటి కాలంలో యేసుప్రభు గారు అద్భుతమైన శాస్త్రానికి మించిన సంగతి చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 14:1 మీ హృదయమును కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు. ఎక్కడుంది తండ్రి ఇల్లు? ఏ గ్రహం మీద ఉంది అది? ఈ అంతరిక్షానికి సంబంధించిందా? తండ్రి ఇల్లు అంటే పరలోకం కదా, మహాలోకం కదా. అక్కడ ఒక లోకం ఉంది. అక్కడ లోకాలను కలుగజేసిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. శక్తికి అంతము లేనివాడు, ప్రకాశానికి అద్భుతమైన వాడు, ప్రేమకు గొప్పవాడు, పరిశుద్ధతకు అనంతుడు యెహోవా తండ్రి యేసుక్రీస్తు ప్రభు అక్కడున్నారు. ఆయన చెప్తున్నాడు, నేను ఎక్కడుంటానో తెలుసా? నన్ను ఈ లోకానికి పంపించిన తండ్రి ఎక్కడున్నాడో తెలుసా? మీరు ఎక్కడికి రాబోతున్నారో తెలుసా? నేను చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికితే మీరు ఎక్కడికి వస్తారో తెలుసా అంటూ చెప్పిన మాటలు చూడండి. మీరు కలవరపడని ఎందుకు బాధపడతారో? అది లేదు ఇది లేదని బాధపడకండి. వాళ్ళు రాలేదు వీళ్ళు రాదని బాధపడకండి. నన్ను తిట్టారు కుట్టారని బాధపడకండి. నన్ను హింసించారు ప్రభు నమ్ముకున్నందుకని ఇబ్బంది పడకండి. ఈ లోకమే అంతే. ఈ లోకమే అలాంటిది. ప్రేమ లేని లోకం, సహనం లేని లోకం, ప్రేమించలేని లోకం. చూసారా, పైకి మాత్రం పరమత సహనం కలిగి ఉండాలి అంటారు. ఎక్కడుంది? మనిషిని ప్రేమించుకునే మనసు ఎక్కడుంది? పేదవాళ్ళని ప్రేమించే అధికారాలు ఎక్కడున్నాయి? నీతిని నేర్పించేటువంటి చట్టాలు నాయన ప్రపంచంలో ఎక్కడుంది? ఆలోచన చేయండి ప్రియులారా. నా తండ్రి ఎంట ఉంది, పరలోకములో ఉంది, ప్రభు పాదాల దగ్గర ఉంది, యెహోవా దేవుని చట్టములో ఉంది, న్యాయములో ఉంది, ధర్మంలో ఉంది, అక్కడుంది. గ్రహాలకు తీసుకెళ్లాలని ప్రజలు ఆలోచిస్తున్నారు, పరలోకం తీసుకెళ్లాలని ప్రభు ఆలోచించాడు. ఎక్కడికి వెళ్దాం చెప్పండి అమ్మా? ఏమా గ్రహాల్లోకి వెళ్దామని పెద్దలు ఆలోచిస్తున్నారు. పరలోకం తీసుకెళ్తే వీటి అవసరం ఉండదని ప్రభు ఆలోచించాడు. అందుకే దేవుని బిడ్డలుగా మనకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, గ్రహాలలో ఉండలేం, విశ్వంలో ఉండలేం, అంతరిక్షంలో కాపురం చేయలేం. వింటారా? పరలోకం వెళ్ళిపోవాలి. యేసు ప్రభు గారు ఇవేమీ లేక మునుపు చెప్పిన గొప్ప మాట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి నేనుండు స్థలములో మీరు ఉండులాగానే నేను మరలా వస్తాను. అదే మనం ఎదురు చూడవలసిన గడియ. అదే ఈ విశ్వానికి మనకి తెగిపోయే చివరి రోజు. ఆప్యాయతలకి, అనురాగాలకి, అనుబంధాలకి, దేవునితో ముడిపెట్టి బ్రతికినటువంటి జీవితానికి అనంతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి చివరి రోజు మన ప్రభు ఈ భూమి మీదకి వచ్చే రోజు. ఇక్కడే ఉండండి అన్నాడు, ఇదే మీకు నివాసయోగ్యం అన్నాడు. అలాగే నేను దీన్ని కలుగజేశానని చెప్పాడు. ఇక్కడే ఉండండి, ప్రేమ కలిగి బ్రతకండి, సహనం కలిగి బ్రతకండి, పరమత సహనం కలిగి బ్రతకండి, అందరినీ ప్రేమించండి. భారతదేశం మన మాతృభూమిని మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం, భారతీయులందరినీ ప్రేమించుకుందాం. మన దేశ గొప్పతనాన్ని ఇంకా ముందుకి మన పెద్దలు తీసుకెళ్లాలని కోరుకుందాం. కానీ మానవ ప్రయోగాల కంటే దేవుడు చెప్పిన మాటలే గొప్పవి. మనిషికి కొంతే తెలుసు, లోకాలను కలుగజేసిన దేవుడికి చాలా తెలుసు. మనల్ని ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలుసు. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ప్రాబ్లమ్స్ మరలా క్రియేట్ అయిపోతాయి. ఎందుకంటే ముందు మారవలసింది స్థానం కాదు, మనిషి. ముందు మారవలసింది గ్రహానికి కాదు, ఉపగ్రహానికి గ్రహానికి కాదు. ముందు మారవలసింది మనుషుల మనసు. ఆ మారిన మనిషి విశ్వంలో ఎక్కడున్నా బాగుంటుంది. మనిషి మారి ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మారకుండా ఉంటే, ఇందాక చెప్పాను కదా, ఈ ఆకుని తినేసిన పురుగుని మంచి ఆకు మీద పెడితే ఏమవుతుందమ్మా?
మళ్ళీ తినేస్తుంది. ఇలాగ ఆకులు మార్చుకుంటూ వెళ్ళటం కాదు, పురుగును మార్చాలి, పురుగును మార్చాలి. అదే యేసుప్రభు గారి లోకానికి వచ్చి చెప్పిన వార్త. అదే యేసుప్రభు గారి లోకానికి వచ్చి చెప్పిన అద్భుతమైనటువంటి మాట అండి. చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14వ వచనం అనుకుంటండి. యేసుప్రభు గారు చెప్పిన దానికి, మనుషులు చెప్తున్న దానికి, అందుకే పరలోకానికి కూడా ఈ ఆకులు తినేసే చీడ పురుగులు లాంటి మనల్ని ఎవరిని రానివ్వడు. ఆకుల్ని తినకుండా భద్రంగా కాపాడుకున్న వాళ్ళని కొత్త ఆకు మీద తీసుకెళ్తున్నాడు పరలోకానికి. చూడండి ఎంత బాగా చెప్పాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14వ వచనం. యాహాను గారు చెరపట్టిన దినములో తరువాత యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపిస్తున్నది, మారు మనసు పొంది సువార్తనే మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందితేనే కొత్త లోకంలోకి వెళ్ళిపోతావు. మీరు కొత్తగా మారిపోవాలి. ఎవరికి హాని చెయ్యని పురుగుల్లాగా ఉండాలి. లోకంలోనంట హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంది, యూజ్ఫుల్ బ్యాక్టీరియా ఉందంట. అంటే హాని కలిగించేది ఉంది, మంచి చేసేది కూడా ఉన్నాయి పురుగుల్లో. తెలుసా మీకు? చాలా అవసరమై ఉండాలి అవి. మనం అన్ని పురుగులను చంపేస్తాం కదా. హాని కలిగించేవి ఉంటాయి, మంచిని కలిగించేవి కూడా ఉంటాయి. కొన్ని క్రిములు లేకపోతే మన తోడు పెట్టుకున్న పాలు పెరుగవ్వదు, తెలుసా? నిజంగా ఈ మన కనపడుతూ పాల్లోకి ఇలా వెళ్తుంటే చంపేస్తాం మనం. అయ్యే పురుగులు మనం తోడేయకుండా పాల్లోకి వెళ్తున్నాయని పాక్కుంటాను. పాల్లోకి వెళ్తున్నాయి అనుకోండి, ఏం చేస్తామమ్మా? చెప్పుతో ఇలాగ నలిపేస్తాం. పాలులాగే ఉంటాయి. మన కంటికి కనపడకుండా చేసి మనం తోడు పెట్టుకునే పాల్లోకి వెళ్ళి పెరుగుగా మార్చేస్తుంది. ఎంత గొప్ప సంగతో చూడండి, అవునా? కాబట్టి మారిన వాళ్ళనే దేవుడు కొత్త గ్రహం అనుకోండి పరలోకం. ఏమా? మార్పు లేని వాళ్ళని, నష్టం కలిగించే వాళ్ళని, దుర్మార్గుల్ని ఏ గ్రహం మీదకి తీసుకెళ్ళినా వాళ్ళు అక్కడ పాడు చేసేస్తారు. వాళ్ళను మార్చాలి, అలాంటి చట్టాలు తీసుకురావాలి, మనుషులకి కట్టడ నేర్పించాలి, మనుషులకి దైవనీతి నేర్పించాలి, దైవ గ్రంథాలలో ఉన్న సారాంశం వాళ్ళకి అర్థం కావాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ ఎక్కడ ముట్టుకునేంత గొప్పగా ఉంటుంది. బైబిల్ని ఎక్కడ టచ్ చేసినా ఇంత అందంగా ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూడా మంచివాళ్ళం ఏంటి? క్రైస్తవులందరూ మంచివాళ్ళు కాదు. ఇందులో కూడా దొంగలు ఉంటారు, ఇందులో కూడా వేషధారులు ఉంటారు కదా. అలాగని అందరినీ తీసుకెళ్ళిపోవడం పరలోకానికి, పరలోక రాజ్యానికి దేవుడు అందరినీ పట్టుకుపోవడం. మరి ఏం చేస్తాడు? మారమన్నాడు, మంచిగా బ్రతకమన్నాడు. ఇక్కడ జనాల్ని బ్రతకనివ్వండి, మీ కుటుంబాలతో బ్రతకండి, మంచిగా ఉండండి. ఈ ఆకు మీద నుంచి ఇంకొక ఆకు మీద తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని, ఇంతకంటే మంచి ఆకు మీద తీసుకెళ్తాడు. అదే పరలోకం. ఆలోచించండి ప్రియులరా, ఎంత అద్భుతమైన సందేశం. గ్రహాలలో మానవ నివాస యోగ్యం కంటే దేవుని సన్నిధిలో ఆ జీవితం చాలా ధన్యం. అక్కడ వరకు వెళ్ళిపోదాం. ఇక్కడ మీ జీవితాలను కాపాడుకోండి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మీ మనసులో ఇంత గొప్ప వాక్యం చెప్పిన దేవునికి మహిమ చెల్లించండి. ఆయా ప్రాంతాలలో, దేశ విదేశాలలో ఉన్న మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా ప్రియులు మరి అనేకులుగా ఈ సత్య సువార్తకు ప్రోత్సాహం చేయాలి, సెమినార్కి సహకరించాలి. మరి వాళ్ళ కొరకు కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మధ్యాహ్న కాల సమయంలో మీ బిడ్డలను ఉద్దేశించి ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని మహాసంగతులు మీరు మీ కుమారుని ద్వారా మాకిచ్చిన మీ వాక్యాలతో సంఘాన్ని బలపరచుండగా కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. ఆయా దేశాల్లో కుటుంబాలకు దూరంగా బ్రతుకుతున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నాయన, వారిని, వారి కుటుంబాలని చల్లగా కాపాడండి. భారతదేశాన్ని, భారతదేశ ప్రధానులను, అధికారులను దీవించండి. మా దేశం ప్రపంచ దేశాలలో ఇంకా గొప్పకి ముందుకు తీసుకువెళ్ళండి. ప్రేమ కలిగి అందరినీ ప్రేమించుకునే మనసు కలిగి బ్రతకడానికి
పెద్దలు కట్టి మనసునివ్వండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ